హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియోలోకి వెళ్ళక ముందు మీకు ఒక క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలి. అండ్ రీసెంట్గా పెట్టిన వీడియోలో మామూలుగా అందరూ వేసుకునేదే హ్యాకర్ అనేసి వేసారు. కొంచెం ఎక్కువే వచ్చాయి అనుకోండి. ఈ హ్యాకర్ అని ఎందుకు అన్నారంటే బాగా వినండి. మనకి అప్డేట్ వచ్చింది కదా రీసెంట్గా గేమ్లో. ఈ అప్డేట్ వచ్చిన తర్వాత మనకు కొత్త ఆప్షన్ వచ్చింది హెడ్ షాట్ అనేసి. హెడ్ షాట్ ఎస్ పెట్టామనుకోండి, క్రాఫ్ట్ ల్యాండ్ చాలా మందికి ఐడియా ఉంది అనుకుంటా. దాంట్లో మనం బాడీ కొట్టిన డ్యామేజ్ కౌంట్ కాదు, చూపిది కూడా. ఓకేనా? సో ఇది కూడా ఎల్లో కస్టమ్లో తెచ్చాడు. మనం బాడీ షాట్ కొట్టామనుకోండి, ఆపోనెంట్ ఎనిమికి డ్యామేజ్ పడదు అండ్ మనకి ఎల్లో నెంబర్స్ కనిపించదు. అలానే కొడితే హెడ్ షాట్ పడిపోతుంది అంటే లేదు, మనం పర్ఫెక్ట్గా డ్రాగ్ చేస్తే హెడ్ షాట్ పడుతుంది. ఓకేనా? అదేం హ్యాక్ ఏం కాదు. మీకు ఆ వీడియోలో ఎల్లో నెంబర్స్ కనిపించలేదు, సో హ్యాక్ అనడంలో తప్పు లేదు. అండ్ నేను అదే పనిగా కామెంట్ సెక్షన్లో రిప్లై కూడా ఇచ్చి కామెంట్ పిన్ చేశాను. దానికి కూడా రిప్లై ఇస్తున్నాడు, ట్రైనింగ్లో ఎలా కొడుతున్నావు మరి అనేసి. ట్రైనింగ్లో కూడా కొట్టకపోతే ఇంకెందుకు గేమ్ ఆడుతున్నట్టు నన్ను అడిగితే, ట్రైనింగ్లో స్టాండింగ్ ఎనిమిని కూడా కొట్టకపోతే ఇంకెందుకు గేమ్ ఆడుతున్నట్టు. సో అవంతా పక్కన పెట్టేసి మనం ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చి ఆఫ్టర్ అప్డేట్ మీకు రేకాయలు అవుతుందో లేదో కానీ నాకైతే ఘోరంగా రేకాయలు అవుతుంది బ్రో. సెన్సిటివిటీ చేంజ్ చేసేసాను. హ్యాకర్తో అయితే ఇప్పుడు 1v1 అయితే ఆడుతున్నా. ఇతను ఎంత మూమెంట్ ఇచ్చినా ఎంత షార్ట్ రేంజ్లో ఉన్నా ఈజీగా హెడ్ షాట్ కొడుతున్నాడు. హ్యాకర్తో 1v1 ఎందుకు ఆడుతున్నావు అంటే ఈజీగా చెబుతా వినండి. చాలా మంది కామెంట్ చేస్తున్నారు కదా హ్యాకర్ అనేసి. హ్యాకర్కి ఎందుకు అంత ఎలివేషన్ ఇస్తున్నారు? ఇంకమేట ఎవరైనా హెడ్ షాట్ కొడితే హ్యాకర్ అనకూడదు, హేమంత్ వెయిట్ అనాలి, జస్ట్ ఫర్ ఫన్. హ్యాకర్తో ఎందుకు 1v1 ఆడుతున్నాడంటే ఈజీగా చెబుతా వినండి. హ్యాక్ అన్న స్కిల్ చాలా ఇంపార్టెంట్. స్కిల్ అంటే క్యారెక్టర్ స్కిల్ అవి ఇవి అనుకోకండి. అదొక కళ, ఒక స్ట్రాటజీ అనుకోండి. ఓకేనా? ఒక గేమింగ్ స్కిల్, ఒక గేమింగ్ స్ట్రాటజీ అనుకోండి. అది చాలా ఇంపార్టెంట్ హ్యాక్ కన్నా. సరేనా? అండ్ ఇంకోటి, ఈ వీడియో చూస్తున్న సగానికి సగం మందికి వచ్చి ఉంటుంది హ్యాకర్ని ప్రమోట్ చేస్తున్నావా అనేసి. అలా ఏం కాదు, ఏదైనా మనం ఆలోచించే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. హెడ్ షాట్ కొడితే హ్యాకర్ అనేది, బాడీ షాట్ కొడితే బాట్ అనేది, అదంతా మనం ఆలోచించే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఇక్కడ హ్యాకర్ని ప్రమోట్ చేస్తున్న ఆ వ్యూతో చూడకుండా హ్యాకర్ను కూడా కొడుతున్నాడ్రా, మనం హ్యాక్ లేకుండా ఆడాలి అనేసి మీరు పాజిటివ్ వ్యూలో చూడండి. నెగిటివ్ వ్యూలో హ్యాకర్ని ప్రమోట్ చేస్తున్నట్టు అలా చూస్తే అన్నీ నెగిటివ్గానే కనబడుతుంది. సరేనా? వీడియో లైక్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇంకా Il la voit partout, il attend debout, une rose à la main, pareil au matin. Rien autour n'est de sens le regard absent, il est seul pas souvent, oui. Il n'est pas fou, il lève ses tours, il la voit partout, il attend debout, une rose à la main, non, plus rien ne peut retenir. Dans sa love story, dans sa love story, dans sa love promets-moi que tout ira bien. Serre-moi fort, près de toi je vais encore. Oui, oui je veux rester, mais je ne sais plus aimer. J'ai été trop bête. Je t'en prie arrête, arrête, comme je regrette. Non, je ne voulais pas tout ça. Je serai riche et je t'offrirai tout mon or. Si tu t'en fiches, je t'attendrai sur le port. Et si tu m'ignores, je t'offrirai mon dernier souffle. Vie dans ma love story, dans ma love story, dans ma love story.
répète-t-il tout le temps, bébé. Il y a toi, il y a moi. Personne n'y croit, mais c'est un fou. Ouais, si tu es mignon, je me battrai encore des fois. C'est ta love story. C'est ta love story. అండ్ ఈ హ్యాకర్తో 1v1 ఆడిన దానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు ఇంకా హ్యాక్తో పని లేదు. హెడ్ షాట్ హ్యాకర్ని కూడా కొట్టేసాం. అండ్ అతని స్పీడ్ హ్యాక్ ఇవేం వాడట్లేదు, లైక్ ఫ్లై హ్యాక్ అవంతా ఉంటాయి కదా, అవేం వాడట్లేదు. జస్ట్ హెడ్ షాట్ హ్యాక్ మాత్రమే వాడుతున్నాడు. అండ్ ఇది నా సెన్సిటివిటీ, న్యూ సెన్సిటివిటీ, ఎవరికైనా సెట్ అవుతుందేమో. నా డివైస్ మోడల్ 13. సో సెట్ అయితే పెట్టుకోండి, పర్లేదు, ఓకేనా. సెట్ అవుతుందని నేను పక్కా చెప్పను, ట్రై చేసి చూడండి, అంతే అన్నమాట. అండ్ నా ఫైర్ బటన్ సైజ్ ఇవన్నీ కూడా చూపిస్తాను. అండ్ ఇవన్నీ చూసుకోండి, వెపన్ స్విచ్, రీలోడ్, ఇవి చూసి పెట్టుకోండి. దీనిదేం పెద్ద పని లేదు నేను అనుకుంటున్నాను. సో చూద్దాం, అందరికీ అది ఐడియా ఉంటుంది ఎవరైతే మన డైలీ వీడియోస్ చూస్తారో. సో అందుకే పని లేదని చెప్పాను. ఫైర్ బటన్ సైజ్ వచ్చి 51 అండ్ కస్టమ్ హెచ్డి కూడా చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మా డివైజెస్ కూడా చెబుతావా బ్రో అంటే ఎవరైతే మామూలుగా ఎక్కువ కామెంట్ చేశారో అండ్ ఇన్స్టాలో కూడా చాలామంది మెసేజ్ చేశారు, వాళ్ళందరిది పక్కా చెబుతాను, ఓకేనా. పర్ఫెక్ట్గా సెట్ అవుతుందా అంటే వన్స్ ట్రై చేసి చూడండి. అండ్ గేమ్ ప్లే చాలా ఇంపార్టెంట్, బాగా చెబుతా వినండి. హ్యాక్ కన్నా స్కిల్ ఇంపార్టెంట్. స్కిల్ అంటే క్యారెక్టర్ స్కిల్ కాదు, అదొక కళ, ఓకేనా. సో ఒక స్ట్రాటజీ అనుకోండి, స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్. అలా అని ప్రతి హ్యాకర్ని కొట్టేవచ్చా అంటే కొట్టలేం. అంటే కొంతమంది కవర్లో ఉన్నా కూడా ఈజీ కొట్టేస్తారు కదా హెడ్ షాట్లు, హ్యాకర్స్ని చెప్తున్నా. ఏడబ్ల్యూతో అలాంటి వాళ్ళని కొట్టడం కొంచెం కష్టమే. ఓపెన్కి పోతే హెడ్ షాట్ కొట్టే ప్లేయర్ని అంటే హ్యాకర్ని అయితే ఈజీ కొట్టచ్చు, ఓకేనా. సో ఇంకెవరైనా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. అండ్ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు పక్కా నచ్చుంటుంది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా. నెక్స్ట్ సెన్సిటివిటీ వీడియోతో కలుసుకుందాం. బై టు ఆల్.